లోకేష్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, నేను రెడీగా ఉన్నా, హోంమంత్రి రెడీగా ఉన్నా చర్చించడానికి, మీరు రండి అని. నేను ఇన్వైట్ చేస్తున్నా మళ్ళా పులివెందుల ఎమ్మెల్యే గారిని, రెండు ఒకసారి మీరు ఎమ్మెల్యే కదా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, 36 హత్యలు అని చెప్పారు కదా, ఒక హోంశాఖ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని రెండు ఒకసారి చర్చించుకుందాం. 36 మంది పేర్లు ఎవరైతే ఇవ్వండి, ఆ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి. ఆ డీటెయిల్స్ ఇస్తే నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఫర్దర్ గా జరగకుండా చూసుకునే కార్యాచరణ చేస్తాం. అలాగని తప్పుడు సమాచారం ఇచ్చినట్టు దానికి తేలితే మేము ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. దానికి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా మీరు మాకు చెప్పండి. అంటే ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతినడానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద బురద చల్లడానికి మాట్లాడితే లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ఉంది అంటారు. అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలే పట్టించుకోవట్లేదు, నీకు మాత్రం నిద్ర రావట్లేనట్టుంది రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటా ఉంటే. విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్ అనేది అవినీతి చేసిన వాళ్ళు, తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి. ఈరోజు భుజాలు తడుముకుంటున్నారు, నాకు అర్థం కావట్లే. దయచేసి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఇటువంటి చవకబారు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి, చవకబారు ప్రశ్నలు వేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి పులివెందుల ఎమ్మెల్యేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.